వీక్షకులందరూ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సమస్త ఐశ్వర్యాలు అనుభవించాలి, భగవదానుగ్రహంతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. అలాగనే ఈ మార్చి 30వ తారీఖు 2025 పాడ్యమితో ఈ యొక్క ఉగాది మొదలవుతుంది. మనకి ఉగాది రోజు ఆ రోజే అందరూ కూడా సుభిక్షంగా భగవతారాధన చేసుకోండి. 30వ తారీఖు మార్చిన ఉగాది సంవత్సరం మనకి ఇవాళ అందరూ కూడా ఆ యొక్క భగవదానుగ్రహంతో సుభిక్షంగా ఉండాలి. అలాగనే ఇవాళ అందరూ కూడా తలస్నానం చేసి దేవతారాధన చేసి దేవాలయాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి పండితుల చేత బ్రాహ్మణుల చేత మన పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకోండి. అలాగనే ఈ యొక్క ఉగాది పచ్చడి వాడుక భాషలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించాలి. అందరి యొక్క ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగనే ఈ విశ్వావసునామ సంవత్సరంలో సమస్త ఐశ్వర్యాలు అనుభవించాలి. అలాగే ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఈ యొక్క భగవతానుగ్రహం కలుగుతుంది. అలాగనే మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి ఎంత ఆదాయం ఎంత వ్యయం ఉంటుందో కూడా ముందుగానే పరీక్షించుకొని తద్వారా జాగ్రత్త పడటానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అలాగనే పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఈ యొక్క సమస్త పంచభూతాలు కూడా మనకి అనుగ్రహించి సమస్త కార్యాలని కూడా నిర్విఘ్నంగా కొనసాగించి సమస్త కార్యాలని కూడా సఫలీకృతం చేస్తాయి. భగవతానుగ్రహం కలుగుతుంది. అందులో దేవాలయానికి వెళ్ళి వినే ప్రయత్నం చేయండి. లేదు అంటే ఇలాగా మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని ఆ యొక్క భగవతానుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ మనం పంచాంగాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో మనకి 4 గ్రహణాలు ఉంటాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. అలాగనే 2 చంద్రగ్రహణాలు కూడా మనకి భారతదేశంలో కనిపిస్తాయి. 2 సూర్యగ్రహణాలు మాత్రం మనకు కనిపించవు. మనం వాటిని ఎటువంటి పూజలు చేయాల్సిన అవసరమూ లేదు, వాటికి సంబంధించిన దీక్షలు పాటించాల్సిన అవసరమూ లేదండి. 2 చంద్రగ్రహణాలు మాత్రం తప్పక ఆచరించాల్సిందే. అందరూ భారతదేశం మొత్తం కూడా కనిపిస్తుంది. చంద్రగ్రహణం సమయం 7/9/2025 భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో అంతటా కూడా కనిపించును. ఇది మొదలయ్యేది ఎప్పుడయ్యా అంటే స్పర్శాకాలం రాత్రి 9:56 మొదలవుతుంది. అలాగే ఇది పూర్తయ్యేది వచ్చేసి 1:26కి 1:26 పూర్తవుతుంది. మొత్తం 3 గంటల సమయం ఉంటుంది. 3:30 సమయం ఉంటుంది. 1 గంట 23 నిమిషాలు సంపూర్ణ ఈ యొక్క గ్రహణ సమయం. ఈ నియమాలన్నీ ఆచరించే వాళ్ళు మధ్యాహ్నం 1:30 నుంచే ఈ యొక్క గ్రహణ సమయాన్ని పాటిస్తూ ఏమీ స్వీకరించకుండా ఉండే ప్రయత్నం చేయాలి. గర్భిణీ స్త్రీలు పిల్లవాళ్ళకి మినహాయింపు, వీళ్ళు లోపలుండి బయటికి రాకుండా మీ యొక్క విధులను పూర్తి చేసుకోండి. అందరూ కూడా భగవతారాధన చేయండి. అలాగనే ఇక దాని తర్వాత వచ్చేసి అఖండ సూర్యగ్రహణం ఉంటుంది. ఇది 21/9/2025 ఆదివారం భాద్రపద మాసంలోనే వస్తుంది. ఇది అమావాస్య రోజు వస్తుంది ఈ యొక్క సూర్యగ్రహణం. ఇది ఎక్కడా మనకి భారతదేశంలో ఎక్కడా ఉండదు. అందుకని దీనికి ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అందరూ తెలియజేస్తున్నారు కాబట్టి నేను కూడా ఈ యొక్క గ్రహణ సూచన తెలియజేస్తున్నాను. ఇక రెండోది కంకణ సూర్యగ్రహణం అని చెప్పి 17/2/2026 మంగళవారం వస్తుంది. ఇది కూడా మనకు కనిపించదు, దీన్ని పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఇక మళ్ళీ 2వ చంద్రగ్రహణం వస్తుంది. ఇది 3/3/2026 అంటే వచ్చే సంవత్సరం మనకి 2026లో వస్తుంది. ఈ గ్రహణాన్ని ఇది కూడా చంద్రగ్రహణం. ఇది మధ్యాహ్నం 3/3/2026 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. ఇది గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:19 మొదలవుతుంది. అలాగనే మోక్షకాలం సాయంత్రం రాత్రి 6:46 ముగిస్తుంది. అందుకని ఈ గ్రహణాన్ని అందరూ కూడా పాటించాలి. మనం ముందు చెప్పినట్టుగా
భోజన విధులన్నీ కూడా నియమబద్ధంగా పాటించుకోవడం చాలా మంచిది, విశేషం. అయితే ఇక మనకి రాసులకు వచ్చి చూసినట్లయితే మొదటిగా మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానాలు 7గా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 5, అవమానాలు 7గా కనిపిస్తున్నాయి. కొంచెం గడ్డు కాలం కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగనే ఆచితూచి అడుగు వేయండి ఏ విషయంలోనైనా కూడా. తర్వాత రెండవదిగా వృషభ రాశి వారికి వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానాలు 3గా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంది, వ్యయం తక్కువగా ఉంది, అలాగనే అవమానాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆదాయ విషయాల్లో మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి దయ వల్ల మీరు ఉన్నతంగానే ఉంటారు. కొంచెం అవమానాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా మాట్లాడేటప్పుడు ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. అపనిందలు రాకుండా ఉంటాయి మీ మీదకి. తర్వాత మూడవదిగా మిథున రాశి వారు వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానాలు 3గా ఉన్నాయి. వీరికి కూడా ఈ సంవత్సరం ఆదాయం 14గా ఉంది, వ్యయం 2గా ఉంది. పెట్టుబడులు పెట్టడానికైనా దేనికైనా అనుకూలంగా మనకి గోచరిస్తుంది. అలాగే తర్వాత కర్కాటక రాశి వారు వీరికి ఆదాయం 8, వ్యయం 2గా ఉంది, రాజ్యపూజ్యం 7, అవమానాలు 3గా ఉన్నాయి. వీళ్ళు కీర్తిని ఎక్కువ గణిస్తారు. ఆదాయం 8గా, వ్యయం 2గా ఉంది కాబట్టి వీరికి కూడా ఆదాయ విషయాలలో ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇక సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానాలు 6గా ఉన్నాయి. సింహరాశి వారికి ఆయా ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టినా ఏది చేసినా కూడా సమపాలనలోనే ఉంటాయి, నష్టపోరు. అలానే లాభాలు కూడా పెద్దగా కనిపించట్లేదు. కాకపోతే అవమానాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఇక కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానాలు 6గా ఉన్నాయి. కన్యారాశి వారికి ఆదాయం 14గా, వ్యయం 2గా ఉంది కాబట్టి ఈ సంవత్సరం మీరు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా కూడా ధనలాభం కనిపిస్తుంది. అలాగే తర్వాత తులారాశి వారికి వీరికి కూడా ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానాలు 2గా ఉన్నాయి. వీరికి కూడా ఆదాయం 11గా, వ్యయం 5గా ఉంది కాబట్టి వీరికి కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అలాగనే వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అలాగనే అవమానాలు 2గా ఉన్నాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంది. ఏదైనా విషయాల్లో ఖర్చు పెట్టే ముందు చాలా చక్కగా చూసి ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. తర్వాత ధనుస్సు రాశి వారు వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానాలు 5గా ఉన్నాయి. అందుకని వీరికి ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. కాకపోతే అవమాన శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి. తద్వారా మీకు వారి నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత రాశివారు మకరం వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానాలు 5గా ఉన్నాయి. వీరు కూడా ఆదాయం 8గా, వ్యయం 14గా ఉన్నారు కాబట్టి వీరికి కూడా అధికంగా ఖర్చు కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా పట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా చూసి పెట్టండి, నష్టపోకుండా ఉంటారు. తర్వాత కుంభరాశి వారు వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానాలు 5గా ఉన్నాయి. వీరికి కూడా ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నాయి కాబట్టి వీరికి కూడా ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 5గా, అవమానాలు 7గా ఉన్నాయి. అందుకని వీరు కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఖర్చుని తప్పించుకోగలుగుతారు. తర్వాత మీనరాశి వారు వీరు ఆదాయం 5, వ్యయం 5, అలాగనే రాజ్యపూజ్యం 3, అవమానాలు 1గా ఉన్నారు. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి కాబట్టి వీరు కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం వల్ల కొద్దిగా సేఫ్లో ఉంటారని చెప్పడం జరుగుతుంది. అలాగనే మీ జాతకంలో ఏదైనా ఏదైనా దోషం కనిపించింది అనుకోండి, భయపడక్కర్లేదు. మంచిగా ఈ సంవత్సరంలో ఒక 4 సార్లు 4 నెలలుగా పెట్టుకోండి. 12 నెలలు ఉంటాయి. అందులో ఈయన ఒక 4 నెలల్లోనో, 2వ 4 నెలలోనో, 3వ 4 నెలలోనో ఏదైనా క్షేత్రానికి వెళ్ళి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోండి. తద్వారా మీకు ఎక్కడైనా జాతకంలో ఆదాయ వ్యయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా వచ్చేట్లయితే ఆ రుద్రాభిషేక ఫలితం వల్ల ఆ దోషాలు పోతాయి. అంటే విష్ణు అర్చకులైతే విష్ణు యొక్క ఆలయానికి వెళ్ళి
స్వామికి అర్చన చేయించుకోండి. తద్వారా ఈ గ్రహ దోషాలు పోతాయి, సమస్త కార్యాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఏ దోషం ఉన్నా కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భగవంతుని నమ్ముకొని ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే ఏ దోషము కూడా మనల్ని అంటి వేధించదు. అందుకని భక్తుల విషయాన్ని గమనించి భగవతాలకి వెళ్ళి మీకు తోచినటువంటి సహాయం గుళ్ళకు చేస్తూ అక్కడ ఏ కార్యక్రమంలో ఒక కార్యక్రమంలో పాల్గొని మనం యథావిధిగా వారికి ఆ గుడికి సేవ చేసి ఏదో ఒక అభిషేకము, అర్చనో, పూజో చేయించుకోండి. అది మనకి మనసుకు చాలా బలాన్ని ఇస్తుంది. అలాగనే గ్రహాల్లో ఉండే దోషాలని కూడా, మన జాతకంలో దోషాలని కూడా తప్పించి మనకి మంచిని కలగజేస్తుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మాకు ఇవాళ ఈ సంవత్సరం ఆదాయం తక్కువ ఉంది కదా, ఎలాగా అవమానాలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం నిమిత్త మాత్రం, ఇవన్నీ భగవంతుడు మనకి ఇస్తాడు. ఏదైనా అనుభవించాల్సిందే, కానీ ఆ అనుభవించేది కూడా తక్కువ శాతంలో పోయేట్టుగా చూస్తాడు భగవంతుడు. అందుకని ఆయన్ని ఆశ్రయించి ఆయన పాదాలని మనం పట్టుకున్నట్లయితే ఆయనే అన్నిటినీ భవసాగరాలను తప్పించి వేస్తాడు. అందుకని ఈ విషయాన్ని భక్తులందరూ గమనించి భగవతాలయాలకి వెళ్ళి అర్చన చేయించుకోండి. ఆ రోజు సంవత్సరం అంతా కూడా ఆయన అనుగ్రహంతో ఆయనే ముందు నడిపిస్తాడు మనకు అన్ని విషయాల్లో కూడా. శ్రీ గణేశాయ నమః. అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం.